అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఈ కాళేశ్వరం కమిషన్ వాస్తవానికి మొన్నటికే పూర్తయిపోయిందని చెప్పేసి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మొత్తం రెడీ అయిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ పొడిగించడం కారణం ఏంటంటే దాదాపు ఇప్పటి వరకు అక్కడ ఉన్న అధికారులను మాత్రమే విచారించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అక్కడున్న రికార్డింగ్లు చేయడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ అసలు వ్యక్తులు ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం ఏంటంటే కేసీఆర్ మూల కారణం అనే విధంగా వాళ్ళు మాట్లాడినట్టుగా. వాస్తవానికి ఇక్కడ అధికారులు అనేది వాళ్ళు ఒక రకంగా అందులో వాళ్ళ యొక్క విధి నిర్వహణలో శాశ్వతంగా ఉండే లెక్కలు ఆ యొక్క కమిషన్ వరకు, ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వరకు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వాలు చేంజ్ అవుతుంటాయి. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పట్లో మన హరీష్ రావు సార్ ఉండే, దాంతోపాటు సీఎం కేసీఆర్ సార్ ఉండే, దాంతోపాటు అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా మన ఈటల రాజేందర్ సార్ ఉండే. వీళ్ళు ఉన్నందుకు వీళ్ళతో పాటుగా విచారణ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ని పొడిగించడం జరిగింది. సో అవి రాజకీయ కుట్రలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమంటుందో తెలియాలి ముందు. ఎందుకంటే ఈటల రాజేందర్ సార్ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. అక్కడ బీజేపీ పార్టీ మాట్లాడే పరిస్థితి పెద్దగా లేనట్టుగా ఉంది. సో నాకు నోటీస్ అందిన తర్వాత మాట్లాడతానని చెప్పేసి ఈటల రాజేందర్ సార్ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇక్కడ కాళేశ్వరం మొత్తానికైతే ఈటల రాజేందర్ సార్కి, హరీష్ రావు సార్కి, కేసీఆర్ సార్కి మొత్తానికి మన నోటీసులు అయితే అందినాయి. కానీ సార్ వస్తాడా లేదా అసెంబ్లీకి రానట్టుగానే ఉన్నట్టు. గతంలో విద్యుత్ శాఖకు సంబంధించినవి కూడా హైకోర్టుకి వెళ్ళిండు, హైకోర్టు తీసేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. అది అక్కడక్కడనే నడిచింది. అది అందులో పూర్తి వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఆయన అసలు విచారణకు వస్తారా అనేది ఇక్కడ మెయిన్ కీలకంగా. అది కూడా డైరెక్ట్గా రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వస్తారా రారా అనేది కూడా ఇక్కడ సస్పెన్స్ అన్నట్టు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ముందున్నాయి. సో స్థానిక ఎన్నికల మూమెంట్లో ఇలాంటివి జరుగుతుంటే కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ పట్టు ఇట్లా నిన్ననే కేటీఆర్ సార్ ఒక రంగం సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలే కారణం, ఎన్నికల కొరకు ఆయన రంగం సిద్ధం చేసుకొని స్థానిక ఎన్నికల్లో పట్టుతో సాధించాలని చెప్పేసి ఒక పట్టు మీద ముందు కదులుతున్న వేళ అక్కడ ఉన్న హరీష్ రావు సార్ తోటి కేటీఆర్ సార్ ఇద్దరు భేటీలు అవ్వడం, మాట్లాడడం ముందుకు జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అసలు కాళేశ్వరం కమిషన్ వీటి మీద ఎంత దెబ్బ తీయబోతుంది, అసలు విచారణకు బదులు ఏమేమి తెలుస్తాయి, నిజాలు బయటకు వస్తాయా అనే విధంగా. సో దీంట్లో మొత్తానికి సస్పెన్స్లో నడుస్తుంది. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి చూద్దాం రండి. వెలుగుదిన పత్రిక చూస్తున్నాం. వెలుగుదిన పత్రికలో మొదటి వార్త చూడవచ్చు. పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలం, దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సింది ఏందన్న సుమేర్ ఇవాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆ దేశంలో మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఎయిర్ డిఫెన్స్ డీజీ చెప్తున్నాడు. పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెజిస్లేటివ్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా అన్నారు. మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదైనా కలుగు వెతుక్కోవాల్సిందేనని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను రావల్పిండి నుంచి వేరే ప్రాంతానికి మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో డీకున్హా స్పందించారు. సో దాంతోపాటు పాక్ భూభాగంలో ప్రతి ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పాకిస్తాన్ని ఏ విధంగానైనా ఢీకొట్టగల కెపాసిటీ మన దగ్గర ఉందని చెప్పేసి అన్నారు. ఇక్కడ అధికారులు మనకు పవర్స్ ఇవ్వాలి ముందు. అది అనవసరంగా మన యొక్క ఆపరేషన్ సింధూరం ఆపేసారు. అది ఆపకుండా ఉంటే ఇప్పటి వరకు మొత్తం సెటిల్మెంట్ మన దగ్గరికి వాళ్ళు వస్తుంది, లెక్కకు మొత్తం తేలుతుండే. కానీ అది ఒక్కటి తప్పని చేసేసారు ఇక్కడ. ఇందులో మాత్రం చాలామంది భారతీయులు అవిశ్వాసంగా ఉన్నారు. అవిశ్వాసం వ్యక్తం చేసిన వాళ్ళే అందరూ. అనవసరంగా ఆగింది అది అని చెప్పేసి. సో మొత్తానికైతే మన కెపాసిటీ ఇంతవరకు ఉందని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్లో మాత్రము అక్కడ ఉన్న మీడియా వర్గాలు కావచ్చు, అక్కడ ఉన్న సెలబ్రిటీలు కావచ్చు, పంపిస్తున్న వీడియోలు, వాళ్ళు ట్వీట్ చేసే విధానాలు, అక్కడ ఉన్న జరుగుతున్న లెక్కలు
కొంతవరకు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడున్న సిచ్యువేషన్స్ చాలా వేరే ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే ఆపరేషన్ సింధూరం మనకు భయపడే ఆగింది. మనము ఒక మాట చెప్తే ట్రంప్ చెప్తే ఆడ ఆగింది, అంత పవర్ ఉంది మన దగ్గర అని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. దాంతో పాటు ట్రంప్ సార్ కూడా ఆల్రెడీ చేసిన విషయాలు అందరూ తెలిసిందే. నేనే ఆపుతున్నా, ఇక్కడ గాజా కావచ్చు, అక్కడ ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అన్నీ నేనే ఆపేస్తున్నా అన్నట్లుగా ఆయన ప్రచారాలు ఆయనకు నడుస్తూనే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే మన దగ్గర మాత్రం ఆపిన మాట మాత్రం నిజమే అన్నట్టుగానే ఉంది. అక్కడ ఎవరికి ఏ లెక్కలు చెప్పకుండానే ఆపేసిరది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పెద్దోళ్లకు దోచిపెట్టడమే బీజేపీ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. పెద్దలకు దోచిపెట్టడం బీజేపీ విధానం అయితే పేదలకు పంచిపెట్టడం కాంగ్రెస్ విధానం అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్ళైన సందర్భంగా 1.11 లక్షల మందికి పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇందిరమ్మ ఇండ్లు అనేది గతంలో కూడా ప్రతి గ్రామంలో ఉన్నాయి, ఇప్పటికీ ప్రతి గ్రామంలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ పోతున్నాయి ఈ ఇందిరమ్మ ఇండ్లలో? మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే మొత్తం లొసుగులు జరుగుతున్నాయి. అసలు అర్హులైన వరకు వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లే ఉంటలేవు, అనర్హులకు మాత్రం లిస్టులో మాత్రం పేర్లు ఉంటున్నాయి అంటూ. అర్హులకు మాత్రము నిల్లున్నాయి, అనర్హులకు మాత్రం ఫుల్ ఉన్నాయి మన ఇందిరమ్మ ఇల్లు. అది పరిస్థితి అక్కడ. సో దాంతోపాటు కేసీఆర్కు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త ఏంటంటే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలకు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కాళేశ్వరం కమిషన్. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న విచారణకు రావాలని చెప్పేసి వారిని విచారించేందుకు సర్కారుకు పూర్తి రిపోర్టు అందజేయాలని కమిషన్ నిర్ణయం. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాని కేసీఆర్ ఈసారైనా వస్తారా రారా అని అనుమానాలు. నోటీసుల నేపథ్యంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ, సుదీర్ఘంగా చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త. కేసీఆర్తో హరీష్ రావు భేటీ. కమిషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏం చేయాలి, విచారణకు హాజరవ్వాలా వద్దా, లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా, ఇలాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. కమిషన్ ఓపెన్ కోర్టులు నిర్వహించిన తీరు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంటు, ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపైన ఇరువురు నేతల డిస్కషన్ చేసినట్టు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే హరీష్ రావు సారు, కేసీఆర్ సారు మొత్తానికి భేటీ అయ్యారు. ఎందుకంటే మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ముఖ్యులు వీళ్ళిద్దరే. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈయన ముఖ్యమంత్రి, కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాల్సిన లెక్కలు అయిపోయింది. దానికి మన కల్వకుంట్ల కవిత మేడం కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ కేసీఆర్ సార్ వస్తాడా రాడా? కేసీఆర్ని తీసుకొచ్చే కెపాసిటీ కాళేశ్వరం కమిషన్కు ఉందా? విచారణ చేసే కెపాసిటీ ఉందా? ఆయన కోర్టు పోతాడా? అందుకే కదా మొత్తానికి వాళ్ళు మాట్లాడుకోనికి. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో జరిగింది అదే కదా. మరి వస్తాడా లేదా అనేది మాత్రం గ్యారంటీ లేదు. ఇందులో మాత్రం సస్పెన్స్. అక్కడ నిజం చెప్పాలంటే మాత్రం బాధ్యతగా ఉన్నట్టుగా మాత్రం ఎక్కడా కనిపించట్లా, బాధ్యతలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లా. ప్రతిదీ నడు అక్కడ అనే విధంగా చూపించినట్టే ఉంది ఇక్కడ. ఎందుకంటే మన అసెంబ్లీకి కూడా వాస్తవానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే జీతాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగస్తులు లెక్క. మనకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉండి వాళ్ళు జీతాలు తీసుకుంటూ కూడా వాళ్ళు పని చేయట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫామ్ హౌస్లకు పరిమితం అయితే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతారు? అందులోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా. మళ్ళా అట్లా జరుగుతుంది అక్కడ కథ. అసలు కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ అసలు అధికారులు పిలిస్తే రారు, కమిషన్లు పిలిస్తే రావు. అసలు ప్రభుత్వం అంటే ఏంటో అర్థమైతలేదు. వాళ్ళకు ఒకటి సపరేట్గా నడుస్తున్నట్టుంది. ఇదే ఉంటుంది చూడండి. డబ్బులు ఉన్న వాళ్ళది ఒక లెక్క, డబ్బులు లేని వాళ్ళు ఒక లెక్క. అధికారం ఉంటే ఒక లెక్క, అధికారం లేకపోతే కూడా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఏడున్నట్టుంది? ఎక్కడుంది అన్నట్టు కనిపించలేదు మాకైనా. ఒకవేళ ఇదే సామాన్యుడైతే తన్ని తీసుకొని పోతారు.
ఇక్కడ అధికారులకు సపరేట్ ఉంటుందంట, ఏమంటారు సామాన్యులకు సపరేట్గా ఉంటుందంట, లేకపోతే ప్రజాప్రతినిధులకు సపరేట్ అంట, వీళ్ళు సపరేట్ అంట, డబ్బులు ఉన్న వాళ్ళు సపరేట్ అంట, వీళ్ళు సపరేట్ అంట. ఏంటి సపరేట్ ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? రాజ్యాంగబద్ధ భారతదేశంగా ఎలా నడుస్తున్నట్టు ఇది? మీరే ఆలోచన చేయాలి దీని మీద. ఎందుకంటే గతంలో 2 సార్లు ఎందుకు రాలేదు, అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ప్రశ్నించడం కూడా పెద్దగా లేరిడా. కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్దగా ఎవరు కనిపిస్తలేదు. ఎంతసేపు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఒకడే మాట్లాడతారు, కానీ మిగతాలు కూడా పెద్దగా ఎవరు మాట్లాడరు. మాట్లాడితే ఒకరిద్దరు మాట్లాడతారు. ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఆ యొక్క ఎవరు మన వర్కింగ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మన మహేష్ కుమార్ గౌడ్, ఆయన మాట్లాడతాడు, లేకపోతే మరో ఇద్దరు మాట్లాడతారు. గంతే, ఆడ నుంచి ఎవరు లేరు, పెద్దగా కనిపిస్తూనే లేరు వాళ్ళ మాటలు. ఆ విధంగా ఉన్నది ఆ కథ. కనీసం ప్రశ్నించే దమ్ము కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉన్న విషయం, ఫ్యాక్ట్. మీడియా కూడా పెద్దగా ఏం పట్టించుకున్నట్టే ఉంటుంది ఇక్కడ. ప్రధాన మీడియా కానీ సోషల్ మీడియా మాట్లాడుతుంది, సోషల్ మీడియాని పెద్దగా ఎద్దేవా చేస్తుంటారు, మళ్ళీ అక్కడ తీసేసినట్టు అంటలేరా. ఇదివరకు 10 సార్లు మన సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నాడు సోషల్ మీడియా మీద. ఇది పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుందనే విషయం కూడా తెలుసుకోవాలి. గ్రూప్ 3-4కి ఒకే ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సిలబస్ క్వాలిటీ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాలు భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000. గ్రూప్ 3-4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ మళ్ళీ ఉద్యోగాల కోసం వార్త. 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు, రోజుకో కథ చెప్తూ పూటకో వేషం మారుస్తూ నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగలతో పరారవుతోంది ఓ నిత్య పెళ్లి కూతురు. యూపీకి చెందిన 32 ఏళ్ల అనురాధ పాశ్వాన్ కేవలం 7 నెలల్లో 25 పెళ్లి చేసుకొని యువకులను బురిడీలు కొట్టించింది అని చెప్పేసి వార్త. మొత్తానికి నిత్య పెళ్లి కూతురు మొత్తం 7 ఏళ్లలో 25 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే ఎంత గ్రేటు, మీరే ఆలోచన చేయాలి. ఏడాదిలో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఓ రకంగా చెప్పారంటే, ఒక్క సంవత్సరంలో 4 పెళ్ళిళ్ళు, 4 నెలల్లో ఒకటి, 4 నెలల్లో ఒకటి, 4 నెలలు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తానికి డబ్బులు తీసుకోవడం, ఉడాయించడం. 25 మంది బకరాలు అయిపోయారు. సో మొత్తానికి నిత్య పెళ్లి కూతురు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దాంతోపాటు చెన్నైపై రాజస్థాన్ గెలుపు. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది. టాస్ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 187 రన్నులు, దాంతోపాటు 8 వికెట్ల స్కోర్ చేసింది. తర్వాత చేజింగ్లో రాజస్థాన్ 17.1 ఓవర్లలో 188 రన్నులతో 4 వికెట్లు స్కోర్ చేసి విజయం సాధించిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చెన్నైపై రాజస్థాన్ గెలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త, స్పోర్ట్స్కి సంబంధించిన వార్త చూడవచ్చు. దాంతోపాటు మరో వార్త, ఆగి ఉన్న లారీని ఢీకొని 4 మృతి. పెళ్లి విందుకు వెళ్ళొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం, 32 మందికి గాయాలు, 10 మందికి సీరియస్, నూతన వధువరులకు స్వల్ప గాయాలు. మృతుల్లో పెళ్లి కొడుకు అమ్మమ్మ, బావ, మేనబావ, చిన్నమ్మ వీళ్ళు ఉన్నారంట. సో మొత్తానికి వాళ్ళు చనిపోయినట్టు అన్నట్టు ఓ రకంగా. చీకట్లో లారీ కనిపించకపోవడంతో ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్. వికారాబాద్లోని రంగాపూర్ గేట్ సమీపంలో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ వివాహంలో విషాదం అన్నట్టుగా ఉంది కథ. పాపం ఇది మన ఆంధ్రప్రభ కూడా కవర్ చేసింది, ప్రధాన మీడియా కవర్ చేసింది. మొత్తానికి చీకట్ల కనిపించకనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడి ఆగి ఉన్న లారీని ఢీకొట్టి 4 మృతి చెందడం జరిగింది అన్నట్టు. సో మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు. కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు నోట్బుక్స్, 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభానికి చర్యలు. 1,00,000 మందికి పైగా టీచర్లకు 5 రోజుల ట్రైనింగ్. వచ్చే నెలలో పకడ్బందీగా బడిబాట నిర్వహణ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క నిర్వహణలో మొత్తానికైతే ఇక్కడ స్కూల్ టీచర్లు
వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఉంటుంది, పెద్దగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పడమే, వాళ్ళేమనుకున్న బాధ లేదు, ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాం కాబట్టి. కొంతమంది మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు అంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడట్లేదు పెద్దగా అని చెప్పేసి అర్థం. ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఇంటింటికి వస్తారు, గల్లీ గల్లీకి వస్తారు, అసలు వాళ్ళు ఒక టీం లెక్కల వాళ్ళ యొక్క జీతాల కోసం నానా తిప్పల పడతారు. వాళ్ళకు వచ్చే 10-15 వేల జీతానికే వీళ్ళకి 40,000, 50,000, ₹1,00,000 జీతాలు వస్తున్నా కానీ వీళ్ళు పెద్దగా ముందుకు అడుగులు వేయరు. ఆ గ్రామం నుంచి అసలు బయటికి ఎందుకు వస్తున్నారు ఆ విద్యార్థులు అంటే అక్కడ ఈ బడిబాట ప్రోగ్రామ్ సక్సెస్ కానందుకు. దాంతోపాటు వీళ్ళు ఉన్నత విద్యావంతులు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళు బయటికి ఆ యొక్క గ్రామంలో బడిబాట ప్రోగ్రాంలో తిరగాలి, అక్కడ గ్రామ పెద్దల్ని సంప్రదించాలి, అక్కడ వాళ్ళకు నచ్చజెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క విద్యార్థిని మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళకు పోతే అరే నాయన నీకు ఫీజులు బొక్క, అనవసరంగా ట్రాన్స్పోర్ట్ బొక్క, దాంతోపాటు పైసలు బొక్క, మొత్తం నీకు పెద్ద బొక్క పడుతుందిరా బాబు అని చెప్పేసి అర్థమయ్యేటట్టు చెప్తే ఇక్కడ తిండితో సహా అన్నీ దొరుకుతాయి కదా, తిండితో సహా దొరుకుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తీర్ణతలో కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు కీలకంగా ముందుకెళ్తున్నాయి, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. గవర్నమెంట్ వాటి మీద ఫోకస్ కూడా పెడుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలోనే జాయిన్ చేయండి, అనవసరంగా బయటికి పైసలు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు కొన్ని వేరే లెక్కలకు పోతారు అన్నట్టు, అట్లా గవర్నమెంట్ అంటే చీప్ అయిపోతాం అనుకుంటారు, ప్రైవేట్ అయిపోయే వరకల్లా మళ్ళీ పెద్దగా పైసలు కూడా పెట్టలేమనే పరిస్థితి ఉంటుంది. ఏదో మిడిల్ అన్నట్టు చిన్న చిన్న బళ్ళలో పోతే అక్కడ ఏ ఫెసిలిటీస్ కరెక్ట్గా కూడా ఉండవు, అది పరిస్థితి అవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే తల్లిదండ్రులకు అందరికీ చిన్నపిల్లలు ఇప్పుడు మీకు చాలా వరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫీజులతోటి పెద్ద ఇబ్బంది పడిపోతుంటారు అన్నట్టు, మోయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు దంచి కొట్టినట్టుగా ఫీజుల మీద వసూలు చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ అయితే మీకు ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం అని చెప్పేసి అంటారు, అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ ఏమీ సరిగ్గా ఉండకుండా కూడా రుద్దుతూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని చెప్పేసి నేను T9 న్యూస్ నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీ యొక్క విద్యార్థులను, మీ యొక్క పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సో దాంతోపాటు ఈ సర్కారు బడులకు సంబంధించిన, ఈ బడిబాటకు సంబంధించిన ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్లకు మాత్రం ప్రత్యేకంగా రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నా, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బడిబాట ప్రోగ్రాంలో పాల్గొనండి. దాంతోపాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా వీలైనంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరిని అసలు ఆ గ్రామం నుంచి బయటికి అసలు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్లకుండా ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఉండకుండా ఖచ్చితంగా ఈ యొక్క ఆ పిల్లల్ని మొత్తం అదే స్కూల్లో జాయిన్ చేసేటట్టుగా చూడాలని చెప్పేసి గ్రామస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా మన టీచర్లకు సహకరించండి, ఉపాధ్యాయులకు సహకరించండి, ఆ స్కూల్కు సహకరించండి, దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సో ఈ బడిబాట ప్రోగ్రాంలో మాత్రం టీచర్లు మాత్రం పకడ్బందీగా అక్కడ ఈ యొక్క గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేయడం T9 న్యూస్ నుంచి మీరు మాత్రం ప్రేక్షక పాత్ర వహించకుండా మాత్రం వాళ్ళను బయటికి వెళ్లకుండా చూడండి. చాలామంది కడుపు నింపుతారు, చాలామందికి ప్రశాంతత ఇస్తారు, చాలామంది విద్యాబోధన చేస్తారు, వాళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఎందుకంటే మీరంతా ఉన్నత వ్యక్తులు కాబట్టి, ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం T9 న్యూస్ తరపు నుంచి. సో మొత్తానికి ఇది బడిబాట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతామని చెప్పేసి మంగళవారం మంచిర్యాల జిల్లా భీమవరం మండలం కేంద్రంలో జరిగింది. భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కన ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం ఈ యొక్క అప్పట్లో వాళ్ళు కబ్జా చేసిరు, ధరణి అనేది కబ్జా పెట్టుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నట్టు ఈ భూమి వాంది, వాని భూమి వింది, ఈ గుంట వాంది, ఆ గుంట వింది అన్నట్టుగా పెద్ద లొసుగులు తీసుకొచ్చి ఈ లెక్కలు చేసినట్టుగా ఉంటే వీళ్ళు మాత్రం పంచుతామని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు ముందుకెళ్తుందో కూడా చూడాలి ఇంకా. సో దాంతోపాటు అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తే నాడు వాళ్ళ భూములను లాక్కున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. ధరణి ఇబ్బందుల పరిష్కారానికి భూభారతి తెచ్చినాం, హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా బైనామాల పరిష్కారం
ఈ నెలాఖరున 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తున్నామని వెల్లడి. భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారని వివేక్ వెంకటస్వామి చెప్తున్నాడు. దాంతోపాటు ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా భూభారతి తెచ్చామని వెల్లడి. మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నట్టుగా కనిపించినట్టే ఉంది. సో దాంతోపాటు ఒక విషయం చెప్పడం అంటే, ఈ 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని మూలెడి సార్ ఏ విధంగా అంటున్నాడో, 4 లక్షల మంది అర్హులైన వాళ్ళు మాత్రం అందులో లేరు అని చెప్పేసి మాత్రం ప్రతి గ్రామంలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేరు, అనర్హులకే ఎక్కువ వస్తున్నాయి. అర్హులైన వాళ్ళు 20% ఉంటే అనర్హులు మాత్రము 80% ఉన్నారు. 80%. సో దయచేసి మీరు దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి టీనేజ్ న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ యొక్క వివేక్ వెంకటస్వామి సార్కి చెప్పే విధానం కూడా బాగుంది. కానీ ఒకటే ఒక విషయం, కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చెన్నూరులో జరుగుతున్న విషయం అందరు తెలిసే. అక్కడ మొత్తము లొసుగులు కొట్టుకుంటున్నారు. మొన్న జరిగిన అక్కడ ఉన్న మీటింగ్ గురించి అందరు తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అక్కడ ఉన్న నేతలందరూ వివేక్ వెంకటస్వామి సార్ మీ మీద అవిశ్వాసంగా ఉన్నారు, వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే కొట్టుకుంటున్నారు చూడండి, చాలా ఇబ్బంది ఉంది ఆడ. మొన్న మీటింగ్లో అదే జరిగింది, మొత్తం మీకు తెలియకుండా ఉంటుందా కానీ. సో వాటి మీద కూడా కొంత ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీకే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఎమ్మెల్సీలలో పెద్ద దెబ్బ పడ్డది. సో ఇప్పుడైనా అని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. సో దాంతోపాటు వక్ఫ్ సవరణ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉన్నట్టే అని చెప్పేసి ఇక్కడ వార్త. వక్ఫ్ సవరణ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉన్నట్టే, స్పష్టమైన గట్టి కారణాలు ఉంటే తప్ప స్టే ఇవ్వలేమని చెప్పేసి సిజేఐ చెప్తున్నారు. సో దాంతోపాటు వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కేంద్రం విజ్ఞప్తి. మిగతా అంశాలపైన చర్చించాలని పిటిషనర్ల తరపున లాయర్ల పట్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతా 9వ పేపర్లు ఉంది. సో దానికి సంబంధించిన వార్త. సో పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం, గోళ్ళు, దంతాలు తీసి పాతి పెట్టిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినాం. సో దాంతోపాటు 4గురిని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పులిని చంపి ఆ యొక్క గోర్లు, ఆ యొక్క దంతాలు అవన్నీ చేసారు. దానిలో నిందితులు 10 మంది దాకా 15 మంది ఉన్నారని చెప్పేసి అక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇలా మరో వార్త చూడవచ్చు. 3 రాష్ట్రాల్లో కుండపోత, కర్ణాటకలో 5గురు, తమిళనాడులో 3 మృతి. మొత్తానికి బెంగళూరులో రోడ్లన్నీ జలమయం. కేరళలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. 4-5 రోజుల్లో కేరళకు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. సో జూన్ 1 కన్నా ముందే రానున్న ఋతుపవనాలు మన తెలంగాణ కూడా వస్తున్నాయి అన్నట్టు ఋతుపవనాలు. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే జలమయం అయిపోయింది అక్కడ. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి 3-4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో దానికి చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ తీర్మానం చూడవచ్చు. అసెంబ్లీలా కాదు సార్, పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి నోటీసులు పట్టుకొని అక్కడ అధికారి కేసీఆర్ సార్ చెప్తున్నాడు అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన పిఏ అన్నట్టు అట్లా. సో దానికి సంబంధించింది అన్నట్టు. కానీ వస్తాడో రాదో కూడా గ్యారంటీ లేదు. సో దానికి సంబంధించింది ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రికలో మెట్రో ప్రయాణికులకు స్వల్ప ఊరట, పెంచిన ఛార్జీలో 10% తగ్గింపు, సవరించిన ఛార్జీలు 24 నుంచి వర్తింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొన్న మెట్రో ప్రయాణికులకు ఈ యొక్క ఛార్జీలు ₹2 నుంచి సగటు లెక్కలు పెంచేసిగా. ₹10 ఉంటే ₹12, ₹60 ఉంటే ఏమంటారు ఎక్కువ ఛార్జ్ ₹20 ఉంటే ₹75 చేసారు కదా, అవి మొత్తం కవర్ చేసేసి ఇప్పుడు మళ్ళీ 10% తగ్గిస్తున్నారు. సో దానికి సంబంధించింది. మొత్తానికి బయటికి వెళ్ళిపోతున్నారు జనాలు, మరి ఏం చేయమంటారు. దానికి తోడు మహిళలకు ఉచిత బస్సు ఉంది కదా, అనవసరం పైసలు ఎందుకు వేసేయాలి, ఆడ ఇలవాడాలి, అలా ఇబ్బంది. ఆ ఏసీ కూడా ఒక్కోసారి పని చేయదు, అంత మొత్తం కిచకిచ అన్నట్టు ఉంటుంది. అదేదో 10 నిమిషాలు లేట్ అయినా సరే బస్సులో పోదామని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్టు. సో మొత్తానికి మళ్ళీ దిగొచ్చారు అన్నట్టు. సో దానికి సంబంధించింది. విచారణకు రండి, కేసీఆర్కు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మాజీ మంత్రులు హరీష్ ఈటలకు జస్టిస్, మాజీ మంత్రులు హరీష్ ఈటలకు జస్టిస్ ఘోష్ కమిషన్ తాకీదులు అని చెప్పేసి ఇక్కడ వార్త.
జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటల రావాలని ఆదేశం. ఇక్కడ గడువు పెంచిన వెంటనే తాకీదులు. 7వసారి గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత లోతుగా విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తం మరి ఇంత లోతుగా వస్తారా రారా తెలియాలి. అది ముందర పడతా లేదో కూడా తెలిస్తే బాగుంటుంది. రాజకీయ కుట్రే, వేచి చూద్దాం, నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ సారు అంటున్నట్టుగా లెక్కలు అన్నట్టు. ఎక్కడ గీత దాటలే, నిబంధనల మేరకే నిర్మాణం, మంత్రిమండలి ఆమోదించాకే అడుగులేశాం, భయపడొద్దు, ఫైట్ చేద్దాం, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ అంతరంగం, అంటే ఆయన మనసులో ఉన్న విషయం అన్నట్టు. అది బీఆర్ఎస్ అధినేతతో హరీష్ రావు భేటీ. ఏమి చేయాలన్న దానిపై చర్చలు చేసుకుంటారు ఇద్దరు. న్యాయ నిపుణులతో కేటీఆర్ సమాలోచన. లీగల్ టీం నిపుణులతో చర్చించాక హాజరుపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే పోతాడో కూడా గ్యారంటీ లేదన్నట్టు. లిఖితపూర్వక సమాధానం ఇచ్చే ఆలోచన మొత్తానికి రాసి పంపిస్తాడు కానీ ఆయన వచ్చేటట్లు లేదు అన్నట్టుగా. 1-2 రోజుల్లో పార్టీ ముఖ్యులతో భేటీ. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల హాజరయ్యే ఛాన్స్. నోటీస్ అందాక స్పందిస్తానన్న ఈటల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వస్తాడో లేదో గ్యారంటీ లేదన్నట్టు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర, రాజకీయ కక్షతోనే నోటీసులు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకే కాళేశ్వరం, అది కాంగ్రెస్ కమిషన్. ఎమ్మెల్సీ కవిత బండిబాటు, త్వరలో నిజాలు బయటకు వస్తాయని ధీమా అని చెప్పేసి మొత్తానికి అక్కడ ఆడ మాత్రము ఉన్న విషయం ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఒకటైపోయారు బీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ కల్వకుంట్ల కవిత మేడం మాత్రం ఒకటైంది. ఒకటైనా కానీ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, జర ముందుకెళ్ళే లెక్కలు కూడా ఎక్కువ ఉంటాయి. పగ్గాలు మాత్రం ఎవడన్నా వారు పట్టుకుంటాడు, ఆయన ముందు పట్టుకుంటేనే కదా ఆడ పార్టీ ముందరికి పోతుంది. పార్టీ మాత్రం అసలు నిద్రపోతుంది, కోమా నిద్రలు ఉన్నట్టుంది చూడండి. పార్టీ మాత్రం ముందరికి వెళ్ళే ఛాన్సెస్ పెద్ద లేనట్టే ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పార్లమెంట్ చట్టాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు అని చెప్పేసి వక్ఫ్ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ప్రత్యేక సందర్భం ఉండాలి స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఇంతకు మించి వ్యాఖ్యానించమన్న సీజే గవాయ్. చట్టాన్ని సవాల్ చేస్తూ 100కు పైగా పిటిషన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. పృథ్వీకౌలిలో గాజా చిన్నారులు 48 గంటల్లో 14,000 మందికి గండం. మిన్నంటున్న ఆకలి కేకలు, ఆరోగ్య సేవలకు అంతరాయం. దాంతోపాటు తాజా పరిస్థితులపై ఐరాస ఆందోళన, మరింత మానవతా సాయానికి పిలుపు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ గాజాను మొత్తం ఆక్రమించుకోవాలనే లెక్కల ఆ దేశం ఈ దేశం మొత్తానికి లొల్లి అయ్యి మొత్తానికి ఫైటింగ్, ఆ యొక్క యుద్ధం జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. అక్కడ మాత్రం ఆకలి కేకలతో చిన్నారులు మాత్రం విలవిల్లాడుతున్నారు. సో ఏమంటారు, హెల్ప్ చేయమని అర్థిస్తున్నారు అన్నట్టు, మానవతా సాయానికి పిలుపునిస్తున్నారు. సో వీలైనంత వరకు సాయం చేస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రక్షణ ఎగుమతులకు సింధూర్ జోష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 2047 నాటికి అతిపెద్ద రక్షణ ఉత్పత్తులు ఎగుమతిదారుగా ఆవిర్భావం. భారత్ కళ సహకారానికి బాటలు. మేడ్ ఇన్ ఇండియాలో స్వయం సమృద్ధి. దేశీయ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ కౌంటర్లు, UASలతో సత్తా. ఆధునిక సాంకేతిక సైనిక శక్తిగా ఇండియా, ప్రపంచ దేశాల ఆశ్చర్యం. దాంతోపాటు 10 ఏళ్లుగా మారిన భారత్ వైఖరి. దిగుమతులతో విముఖత, దేశీయ స్వలంబనపై దృష్టి. వాజ్పేయి హయాంలో మొదలు. రక్షణకు పెరిగిన కేటాయింపులు, మోడీ వచ్చాక మరింత ప్రాధాన్యం. సరికొత్త సైనిక శక్తిగా భారత్ అని చెప్పేసి ఈ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ సార్కి హ్యాట్సాప్ చెప్పొచ్చు. కొంతవరకు ఈ యొక్క సైనిక దళానికి మాత్రము ఎక్కువ స్వేచ్ఛనిచ్చారు. దాంతోపాటు ఎక్కువ కేటాయింపులు ఉంటాయి, వాళ్ళకు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా మాత్రం ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మనం ఎదుటి వాళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం 1947 వరకు మొత్తానికి అన్నింట్లో మనమే టాప్ అనే విధంగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అమెరికా భారత్ డీల్ ఖాయం. మొదటి దశ వాణిజ్యం ఒప్పందం, చర్చలు విజయవంతం. దాంతోపాటు రేపటి వరకు ప్రతినిధుల చర్చలు. ఎక్స్ వేదికగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు బంగ్లాకు భారత్ చెక్ మొత్తానికి దిగుమతులపై భారత్ ఓడరేవులు కొత్త ఆంక్షలు. వస్త్ర దిగుమతులకు భూమార్గాలు అని చెప్పేసి భూమార్గాలు మూసివేసేసారు. సో దానికి సంబంధించింది బంగ్లాదేశ్లో చాలా కిటకిటలాడుతున్నాయి ఇప్పుడు మొత్తం. సో దాంతోపాటు గుల్జార్ హౌస్ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు.
సమగ్ర విచారణకు 6గురితో కమిటీ 6 కీలక శాఖల అధికారులతో ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్నారు. సో ప్రమాదాల శాశ్వత నివారణకు ప్రతిపాదనలతో నివేదికకు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అది ఎంతవరకు ముందుకొలుతుంది ఇంకా గట్టిగా బయటికి కూడా పెద్దగా రాలేదు. మొన్న జరిగింది. సో దాని గురించి ఇంతవరకు బయటకు వస్తలేదు. సో దాంతోపాటు వివాహం విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. పెళ్లి విందుకు వెళ్ళొస్తుండగా రోడ్డు ప్రమాదం 4 మృతి 20 మందికి గాయాలు. వికారాబాద్ జిల్లాలో దుర్ఘటన. మహబూబాబాద్ జిల్లాలో మరో ప్రమాదం. విద్యుద్ఘాతంతో అంటే కరెంటు షాక్ తోటి వరుడు మృతి. వివాహమైన మరునాడే ఘోరం. ట్యాంక్లోకి నీళ్లు నింపే ప్రయత్నంలో కరెంట్ షాక్. కుటుంబ సభ్యుల బంధువులు కన్నీరు మున్నీరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే జరిగిన విషాదం ఒకటి పరిగిలో జరిగింది, రెండోదేమో ఇక్కడ మహబూబాబాద్లో జరిగింది అన్నట్టు. ఓ ప్లాడేమో కరెంట్ షాక్ కొట్టి చనిపోయిండు పెళ్ళైన మన్నాడే పెళ్లి కొడుకు. సో దాంతోపాటు వీళ్ళు 4 చనిపోయారు అన్నట్టు. సో మొత్తానికి 20 మందికి కూడా గాయాలయ్యి దానికి సంబంధించిన వార్త. సో ఇది ఒక కీలక వార్త ఉంది, చూడొచ్చు. తెలంగాణలోనూ బలపడదాం అని చెప్పేసి టీడీపీ అధినేత వ్యూహరచన. కడప మహానాడులో కీలక ప్రకటన చేసే ఛాన్స్. ఆ వెంటనే రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాల నియామకం. 65 నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు. స్థానిక ఎన్నికల నాటికి సిద్ధమయ్యేలా ప్రణాళికలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి టీడీపీ పార్టీకి తెలంగాణలో ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఆ ఓటు బ్యాంకింగ్ని బలోపేతం చేసుకొని స్థానిక ఎన్నికలను పకడ్బందీగా తీసుకెళ్తూనే ముందుకెళ్లాలనే ధీటుగా ఇక్కడ మహానాడులో ఆయన ఒక వ్యూహరచన రచిస్తున్నట్టుగా ముందస్తు లెక్కలు కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా టీడీపీ నడుస్తుంది. ఎందుకంటే గతంలో మొత్తానికి మొన్నటి వరకు అయితే ఇక్కడ టీడీపీ హోల్లో ఉన్నది, ఎంతవరకు ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే టికెట్లు వస్తాయో లేదు గ్యారంటీ లేకుండే. సో అదే లెక్కల ఇప్పుడు మాత్రము పట్టుత్వం సాధించి నెక్స్ట్ ఎన్నికల టైం వరకు ముందుకెళ్ళే లెక్కలు ఉంటాయి అన్నట్టు. సో దాని లెక్కలు ఆ విధంగా ఉన్నాయి. మొత్తానికి టీడీపీ తెలంగాణలకు మళ్ళీ వస్తుంది. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి నేడు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి ప్రధాన పత్రికల్లో ఉన్న విషయాలు అయితే ఒకటే క్లారిటీ. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన గడువు పొడిగించి మన కేసీఆర్ సార్కి, హరీష్ రావు సార్కి, నాటి ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ సార్కి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన హరీష్ రావు సార్కి, అప్పటి సీఎం ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్కి, ముగ్గురికి కలిసి కాళేశ్వరం కమిషన్ మొత్తానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళకు గడువు కూడా పెట్టిరు. సో ఖచ్చితంగా రావాలి, అది కూడా వ్యక్తిగతంగా రావాలి అని చెప్పేసి కూడా రావడం జరిగింది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్కి పిలిచినందుకు ఈ యొక్క కేసీఆర్ సార్ వస్తాడా రాడా? ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్స్కి సార్ రాలేదు. దాంతోపాటు హైకోర్టుకి వెళ్ళిండు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిండు, అది అక్కడక్కడనే అయిపోయింది. మరి అది ఎంతవరకు ముందుకు పోయిందో ఇదే విధంగా కాళేశ్వరం కమిషన్ కూడా అదే విధంగా వెళ్తుందేమో అని బయట మొత్తం చర్చలు ఇదే నడుస్తుంది అన్నట్టు. దాంతోపాటు రాజకీయ కుట్రలు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మేడం అంటుంది. మొత్తానికి ఈరోజు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన లొల్లి ఇష్యూ బయటికి వెళ్ళింది. దాంతోపాటు మరో విషయం ఏంటంటే టీడీపీ మొత్తానికి తెలంగాణలోకి మళ్ళీ రాబోతుంది. టీడీపీ మహానాడు స్టార్ట్ అయిపోతుంది కడపలో. ఆ మహానాడు ప్రోగ్రాంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు అధికార ప్రకటన చేయబోతున్నాడు. అధికార ప్రకటన చేసి మొత్తానికి ఆయన వ్యూహాన్ని ఆయన రచించి స్థానిక ఎన్నికల నుంచి గ్రిప్ సంపాదించుకొని ముందుకెళ్లే లెక్కలు. ఎందుకంటే తెలంగాణలో కూడా టీడీపీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఆ ఓటు బ్యాంకింగే కాంగ్రెస్కు మద్దతు అయ్యి గత ఎన్నికల్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పుడు ఈ టీడీపీ పగ్గాలు పట్టుకొని ముందుకెళ్లే దిశ ఏ విధంగా ఉంటుంది? తెలంగాణలో టీడీపీ మళ్ళీ వస్తుంది. సో ఆ విధంగా ఎలా జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చూడాల్సిన పరిస్థితి అవసరం వస్తుంది. సో మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికలో ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి టీనే న్యూస్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.